ఒకప్పటి హీరోయిన్ శ్రీప్రియ గారు ఒక సంచలనాత్మకమైన కథా వస్తువుతో రూపొందించినటువంటి చిత్రం మాలిని 22. అరవింద్ గారు, శంకర్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో అనంత్ శ్రీరామ్ గారు ఒక చక్కటి పాటను రాశారు. శ్రీ విజయ్ యేసుదాస్ గారు ఆ పాటని పాడారు. ఇప్పుడు ఆ పాటనే పాడి వినిపించడానికి విజయ్ యేసుదాస్ గారిని వేదిక మీదకి ఆహ్వానించేద్దాము. లెట్స్ వెల్కమ్ హిమ్. నవ్వే కలువా ఏమైంది నీలో ఆ నవ్వు? నా మనసుకి తెలిసి నవ్వుల విలువ, అందుకనే నా కోసం అందివు. నీ వెంటే ఉన్నానే చంద్రుడ్నై, కలువా ఓ మేఘం ఏదో ముసిరిందంటే మాయం అవుతానా? నవ్వే కలువా ఏమైంది నీలో ఆ నవ్వు? కాసేపు నిదురించవే, నీలో నిదురించు స్వప్నాన్ని మేల్కొల్పవే. ఎవరవ్వని అరచేతితో సిరివెన్నెలని ఆపలేరే కదా. అమావాసలు ఎదురైనా మన పున్నమికి లోటు రానే సదా. ఇది మాత్రం ఎప్పుడైనా నిజమేనమ్మా. కలువా ఓ మేఘం ఏదో ముసిరిందంటే మాయం అవుతానా? నిలిచుండు నది తీరు గమనించవే, ఏదో మలుపుంటే తన పరుగు అసలాపదే. నది వేసవి బెదిరించినా అది చూసి తన నీరు అడుకొంటినా. తననెప్పుడు తన నమ్మకం చినఘై పడేదాకా వదిలుండదే. నదిలాంటి మన ప్రేమ ఇంకదు కదే. కలువా ఓ మేఘం ఏదో ముసిరిందంటే మాయం అవుతానా? నవ్వే కలువా ఏమైంది నీలో ఆ నవ్వు? నా మనసుకి తెలిసి నవ్వుల విలువ, అందుకనే నా కోసం అందివు.
వెంటే నీ వెంటే ఉన్నానే చంద్రుడ్నై కలువా కలువా ఓ మేఘం ఏదో ముసిరిందంటే మాయం అవుతానా థ్యాంక్ యూ